గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మన ఒడిస్సా ట్రిప్ డే 1 అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడే మనం విజయనగరం క్రాస్ అవుతాం కదా. సో అక్కడైతే మేము ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించేసుకున్నాం, ట్యాంక్ ఫుల్. ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట. సో మాకైతే ఆన్ ద వేలో చాలామంది సూపర్ బైకర్స్ అయితే కనిపించారు. యాజ్ ఆఫ్ నో వాళ్ళు కూడా ఎక్కడికో సమ్వేర్ ఎల్స్ రైడ్కి అయితే వెళ్తున్నారు అనుకుంటా. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి డియోమాలి మాట. సో నాట్ ఓన్లీ డియోమాలి, మనకి నియరెస్ట్ ప్లేసెస్ ఏవైతే వాటర్ ఫాల్స్ కానీ ఇంకా ఏమైనా ట్రెక్కింగ్ ఏరియాస్ ఉంటే అవి కూడా కొంచెం కవర్ చేసేయడానికి ఈరోజు. సో మేము ఎంచుకున్న రూట్ అయితే సాలూరు మీదుగా వెళ్దామని. సో అదైతే కొంచెం బెటర్ వే ఉంటుంది కదా అనేసి మాట. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఏమైనా ఒక బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏ కనిపించినా మీకైతే ఈ వీడియోలో పెడతానన్నమాట. సో ప్రీవియస్ వీడియోస్లో నేనైతే చెప్పాను, ఒక బ్లాక్ ఎన్ఎస్ని అయితే చూపిస్తాను, మా ఫ్రెండ్ ఇది ఒకటి ఉందనేసి. సో ఇదే మాట బ్లాక్ ఎన్ఎస్. సో వసంత్ అండ్ సోమేష్ అయితే ఒక బైక్ మీద ఎన్ఎస్ 200, అది కూడా BS4. సో ఎలాగో మన బైక్ అయితే ఉంది కదా, మన బైక్ మీద ఇంకా దిలేసి నేను వెళ్తున్నాము. సో ఈ 4 మెంబర్సే అరకు ట్రిప్ కూడా కంప్లీట్ చేసాం. అంటే కంప్లీట్గా ఒక ప్లేస్ వదలకుండా కంప్లీట్ చేసాం. బట్ అప్పుడు మనం అయితే యూట్యూబ్ ఎలా లేమన్నమాట, మనం సోషల్ మీడియాలో గట్ట. సో మనం అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడైతే ఈ ఒడిస్సా ట్రిప్ యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మా వీడియోస్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇక్కడి నుంచి అయితే సాలూరు ఇంకా 64 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మేము యాజ్ ఆఫ్ నో అయితే ఐ థింక్ డుడుమా వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్తున్నాం అనుకుంటా. సో స్ట్రైట్ వెళ్తే విజయనగరం, లెఫ్ట్ సైడ్ కట్ అవుతాయి సాలూరు. వాట్ ఏ లైనప్ మ్యాన్, వాట్ ఏ లైనప్. సో ఆ సూపర్ బైక్స్ అయితే చూసారు కదా, ZX టన్నర్ కావచ్చు, నింజా G900 కావచ్చు, హయాబుసా, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్, అన్ని బైక్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ బైక్స్ మాట. సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాంటి బైక్స్ అంటే యాజ్ ఏ బైకర్గా ఒక హోప్, అట్లీస్ట్ ఒక సూపర్ బైక్ అచీవ్ చేసిన గ్రేటే. అంటే మన మిడిల్ క్లాస్ బైకర్స్కి ఉన్న మెంటాలిటీ ప్రకారం ఒక్క సూపర్ బైక్ ఉన్నా మనకి ఇంకా అదొక్కటి ఉంటే చాలన్నమాట, ఇంకేం అవసరం లేదు. సో చూద్దాం మనం ఏదో ఒక రోజు ఒక్క సూపర్ బైక్ అయినా కొంటామా లేదా అనేది. సో మీ సపోర్ట్ నాకుంటే ఏదో ఒక టైంకి అయితే మనం కూడా ఒక సూపర్ బైక్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మన ఛానల్కి అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మన వీడియోస్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇంకా మన ఛానల్లో ఇంకా కొత్త వీడియోస్ ఆర్ ఇంకా ట్రావెలింగ్ కంటెంట్ అయితే తీసుకొస్తా. సో మీకు కానీ మోటో బ్లాగింగ్ ఇంట్రెస్ట్ అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆన్ ద వే టు సాలూరు. సో నెక్స్ట్ సాలూరు వెళ్ళిన తర్వాత ఐ థింక్ అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఓ మై గాడ్,
ఇడ్లీ ప్లెయిన్ దోశ ఉల్లి దోశ నీకు ఉల్లి దోశ అన్నా ఉల్లి దోశ వేసివా ప్లెయిన్ గా. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని గజపతి నగరం వరకు అయితే వచ్చేసాం అన్నమాట. దారిలో ఈ క్లైమేట్కి అయితే సూపర్గా ఉంది అసలుకి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. కూల్ క్లైమేట్, చాలా కూల్ క్లైమేట్, వర్షం ఏం పడకుండా అలాగని ఎండా కాయకుండా హ్యాపీగా జర్నీ ఇప్పటి వరకు అయితే జరిగింది. సో గజపతి నగర్ నుంచి నాకు తెలిసి మేము వెళ్ళే లొకేషన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు ఉండొచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని అయితే చూపిస్తాను అనమాట. మోరోవర్ మేము ఒడిశాలో ఇదే ఫస్ట్ టైం నేనైతే. కాకపోతే ఇప్పుడు వసంత్ ఎవరైతే ఉన్నారో వసంత్ అండ్ దిలేస్ వీళ్ళకైతే అలవాటు అన్నమాట ఒడిశా ప్రాపర్గా. అంటే ఇప్పుడు వసంత్ అయితే ఆల్రెడీ తన నేటివ్ అయితే అక్కడే, కాకపోతే వైజాగ్ వచ్చి సెటిల్డ్ అనమాట. అండ్ దిలేస్ కూడా ఒక ఫ్యూ ఇయర్స్ వరకు ఒడిస్సాలో నుండి వచ్చారు. సో నేనైతే ఫస్ట్ టైం అంటే కోరాపుట్ ఆ సైడ్ వెళ్ళడం. సో చూద్దాం ఎలాంటి లొకేషన్స్, ఇంకా వాటర్ ఫాల్స్, ఇంకా హిల్ టాప్ వ్యూస్ ఎలాగుంటాయి ఏంటి అనేది అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా బాల్డా కేవ్స్కి అయితే మనకు తెలిసి ఇప్పుడు బాల్డా కేవ్స్ అయితే ఎండింగ్లో పెట్టుకుంటాం అన్నమాట. రిటర్న్లో బాల్డా కేవ్స్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. యాజ్ ఆఫ్ నా అయితే డియోమాలి అయితే వెళ్తాం అన్నమాట. కాకపోతే ఆ మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్న లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో అవి కవర్ చేసుకుంటూ డియోమాలికి అయితే వెళ్తాం అన్నమాట. సో నైట్ కూడా మేము ఎక్కడ హోటల్స్లో అక్కడ స్టే చేయకుండా టెంట్ అయితే క్యారీ చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ ఎలాగుంటుంది, ఈ టెంట్ ఎలా మేము సెట్ చేసుకున్నాం, నైట్ ఎక్కడ స్టే చేస్తాం అనేది కూడా ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడి నుంచి అయితే సాలూరుకి ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో వన్స్ సాలూరు రీచ్ అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న లొకేషన్ ఏదైతే ఉందో అక్కడికైతే రీచ్ అవుతామన్నమాట. నేను డిఫరెంట్ టోల్ ప్లాజాలు చూసాను, కానీ ఇలాంటి టోల్ ప్లాజా ఎక్కడా చూడలేదు. చాలా డిఫరెంట్గా ఉండే, ఏదో బిల్డింగ్లో కట్టేశారన్నమాట. ఏదో పెట్టాలి కదా అన్నట్టుంది, కానీ ఏ కోసానా కూడా టోల్ ప్లాజాలు అలా అయితే లేదు. సో నియర్ టు సాలూరు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన బ్లాక్ అన్నస్ ఏదైతే ఉందో చాలా స్లోగా వెళ్తున్నారు అన్నమాట. సో దానివల్ల మనం కూడా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. సో కొంచెం లాగ్ ఇప్పటి వరకు ట్రిప్లో అయితే. సో ఇప్పుడైతే మనం సాలూరు విలేజ్లో కూడా ఎంటర్ అయిపోయాం అన్నమాట. ఏదైతే మెయిన్ సెంటర్ ఉంటుందో దానికైతే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇదే ఆ వే అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళేవే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు అయితే ఈ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడే మాట సాలూరు దాటి పార్వతీపురం మన్యంకి వచ్చాం. సో ఈ రైట్ సైడ్లో మాకైతే ఈ లో ప్లైన్లో అయితే ఉంది కోనం వాటర్ ఫాల్స్ అని. సో ఎలాగో వచ్చాం కాబట్టి ఈ వాటర్ ఫాల్స్ కూడా చూసుకొని వెళ్ళిపోదామని అయితే ఈ లోపలికి అయితే వచ్చామన్నమాట. సో వ్యూ అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆ క్లౌడ్స్ కానివ్వండి, ఏదైనా సరే కంప్లీట్గా గ్రీనరీలో ఆ మౌంటైన్స్, ఆ ఫాగీ నేచర్ కానీ చాలా బాగుంది అసలు వెదర్. వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటు సైడ్ చూడు, వ్యూ చూడరా, అది వ్యూ చూడరా అంటే వావ్ బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది.
వ్యూ అయితే అదిరిపోయింది. రా సో ఇదేమాట మన బ్లాక్ ఎన్ఎస్. సో అక్కడ చూస్తున్నారు కదా, అదే తోనం వాటర్ ఫాల్స్. సో ఆ కిందకి అలాగే వెళ్ళాలనేదే మా ప్లాన్, ఇప్పుడు తెలియట్లేదు. సో అక్కడ కింద నుంచి అయితే వే ఉందని అయితే ఒకరు చెప్పారు మాకు. సో అలా దిగి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో అది టాస్క్. సో బైక్స్ అయితే ఇక్కడ పెట్టేసి వే కోసం అయితే చూస్తున్నాం. సో ఇదైతే మన రెడ్ కలర్ ఎన్ఎస్. సో 4-in-1 టెంట్ అయితే ఒకటి తీసుకున్నాం అన్నమాట స్టే చేయడానికి, అండ్ సమ్ పాటలు అవి వినడానికి వాటికి, బోట్ ఆడియో. సో ఇవే ఈ 2 బైక్సే, వసంత్ అండ్ సోమస్ బైక్, అండ్ నేను అండ్ కదిలేస్ ఇద్దరు బైక్స్ ఇవన్నమాట. సో ఇప్పుడు అనుకున్నాం కదా, ఒక్క లొకేషన్కి అయితే వచ్చాం, అది తోనం వాటర్ ఫాల్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే పెడతా. వాటర్ ఫాల్ వ్యూ ఎలాగుంది ఆ కిందకి వెళ్ళిన తర్వాత అయితే పెడతాను. సో చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ అయితే. సో ఇప్పుడు చూస్తున్న వాటర్ ఫాల్స్ వచ్చేసి తోనం వాటర్ ఫాల్స్ అంటారన్నమాట. సో ఇప్పుడు మేము ఎక్కడ స్విమ్ చేయొచ్చు లేదనేది తెలియక కొంచెంసేపు అయితే వెయిట్ చేస్తున్నాం. సో క్లారిటీ వచ్చాక అయితే వెళ్తామన్నమాట. సో ఇప్పుడే మాట తోనం వాటర్ ఫాల్స్ అయితే చూసుకొని రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడైతే మనం డియోమాలి వెళ్ళే లైన్ వెళ్ళకుండా మళ్ళీ ఏదైతే మేము వచ్చిన లైన్ ఉందో అటువైపు వెళ్తున్నాం. ఎందుకంటే డియోమాలి ఈ లైన్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఒక్క రెస్టారెంట్ కూడా ఉండదంట. సో మాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. సో బయట ఫుడ్స్ ప్రిఫర్ చేసే బదులు ఏదో ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఫుడ్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడి నుంచి ఇంకొక 5 kilometers వెళ్తే రెస్టారెంట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి అవైలబుల్గా. సో అందుకనే మళ్ళీ రిటర్న్ ఒక 5 km వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ అయితే డియోమాలికి స్టార్ట్ అయిపోతాం అన్నమాట. సో మేము ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది అంత దారుణంగా ఉందా వే. కాకపోతే మేము వెళ్ళే దారిలో మ్యాప్స్లో చెక్ చేసామన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఒక వాటర్ ఫాల్స్ ఉందని చూపిస్తుంది. సో అదేంటా అనేసి లోపలికి అయితే వచ్చామన్నమాట, ఈ లోపలికి బైక్స్తో. సో ఇందాక మేమైతే ఆన్ ద వే టు డియోమాలి అయితే వచ్చాం కదా ఫుడ్ తినేసిన తర్వాత. సో దాని తర్వాత అయితే మేము దాండియం అనే వాటర్ ఫాల్స్ అయితే మ్యాప్లో అయితే చూసామన్నమాట. సో మ్యాప్లో చూసినప్పుడు అయితే మాకేమనిపించిందంటే చిన్న వాటర్ ఫాల్స్ ఏమో మరీ అంతగా బాగోదు, సరే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళడానికి వే కూడా చాలా డిఫరెంట్గా, ఓన్లీ ఒక పొలాలకి వెళ్ళే దారి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, చాలా చిన్న దారి. సో అటువైపు వెళ్తే అసలు వాటర్ ఫాల్ ఉందని కూడా తెలియదు. సో ఎందుకులా అనేసి ఆలోచించి సరే ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అయితే ముందు వాటర్ ఫాల్స్ కన్నా ఇదే మాకు చాలా బెటర్ అనిపించింది. పీస్ఫుల్గా ఒక 2 hours అక్కడే స్పెండ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇప్పుడు మళ్ళీ డియోమాలికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఏదైతే మేము మ్యాప్లో చూసామో ఆ వాటర్ ఫాల్స్ ఆపోజిట్ లైన్లోనే మనకి డియోమాలి రోడ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, రోడ్ అయితే కొంచెం ప్యాచ్గానే ఉంది. సో ఎక్కడైనా కొంచెం బ్యూటిఫుల్ వ్యూస్ ఏమైనా కనిపిస్తే కవర్ చేస్తాను, లేదంటే డియోమాలి వెళ్ళాక మా టెంట్ సెటప్ ఇంకా ఫైర్ క్యాంప్ సెటప్ అయితే మీకు చూపిస్తాను. వ్యూ మాత్రం అదిరిపోయింది మౌంటైన్స్తో. ఈ ఘాట్ సెక్షన్లో
సో అటువైపు చూడండి మౌంటైన్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మౌంటైన్ ఉండేలాగా నీట్గా అరేంజ్ చేసినట్టు ఉన్నాయి. రోడ్డు కొంచెం టఫ్ ఉంది కానీ లొకేషన్ అయితే టూ గుడ్. సో ఈ లైన్లో ఏంటంటే క్రూజ్ చేయడానికి కూడా అవ్వదన్నమాట, చాలా చిన్న లైన్. అటువైపు నుంచి ఎవరు వస్తారో కూడా మనకు అర్థం కాదు. సో ఒకవేళ మీరు ఇటువైపు ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టయితే తోనం వాటర్ ఫాల్స్ బదులు ఇక్కడికి రావడం చాలా బెటర్ అని అయితే నేను చెప్తాను. ఆల్రెడీ మేము వచ్చాం కాబట్టి సో దానికి దీనికి కంపారిజన్ చేసుకున్న ఇదే చాలా బెస్ట్ మనకి. సో టైం అయితే ఎగ్జాక్ట్గా 4:20 అలాగ అవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేమైతే డియోమాలి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఇంకా టెంట్ ఎక్కడ స్టే సెట్ చేసుకోవాలి, ఇంకా ఫైర్ క్యాంప్ కోసం వుడ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే మాకు కొంచెం టైం సేవ్ అయ్యిద్ది. అట్ ద సేమ్ టైం నైట్ స్టే కూడా ప్రాపర్గా అరేంజ్ అవుతుంది మాకు. అలాగే మేము క్యాంపింగ్ టెంట్ తెచ్చుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి మనం అయితే ప్లేస్ అయితే ప్రాపర్గా సెట్ చేసుకోవడం బెస్ట్. ప్రీవియస్గా మేము వెళ్ళిన ట్రిప్లో ఆ ప్లానింగ్ లేక ఎక్కడ పడితే అక్కడ టెంట్ వేయడం అలా జరిగేది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండకూడదు అనేసి చర్లీకి వెళ్ళడానికి చూస్తున్నాం. సో ఈ టైంలో వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి క్లియర్గా విజిబుల్ ఉంటుంది ఏరియా మొత్తం. సో ఆ ఏరియాలో ఏమున్నది ఏంటి, ఇక్కడ మనం వేసుకోవచ్చా లేదా, నైబర్స్తో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, సో అవన్నీ మాకు ఇప్పుడు తెలుస్తాయి. కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి చూస్తామంట. ఇప్పుడు ఎర్లీగా వెళ్తే బెస్ట్. వ్యూస్ ఎంత బాగున్నాయో రోడ్లు అంత వరస్ట్గా ఉన్నాయి. సో మీకు వ్యూ చూపిద్దామన్నా అక్కడ రోడ్డు బాగాలేదు కాబట్టి సో దీన్ని కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి మీకు వ్యూ అయితే చూపించలేకపోతున్నాను. చుట్టూ బ్యూటిఫుల్ మౌంటైన్స్తో మధ్యన రోడ్డు ఉండి చాలా బాగుందన్నమాట. పీస్ఫుల్ లొకేషన్, సిటీకి దూరంగా ఏ పొల్యూషన్ లేకుండా. ఇయర్లీగా ఒక్కసారి ఇలాంటి ట్రిప్స్ వేస్తేనే మనకి కొంచెం నేచర్తో బాండింగ్ అని ఉంటుంది, మైండ్కి రిలాక్సేషన్ ఉంటుంది. 24/7 ఏదో ఒక స్ట్రెస్ ఇది అది అనుకుంటూ ఉండే బదులు ఇయర్లో ఒక్కసారైనా అలాగా ఫ్రీ మైండ్తో ఫ్రీగా ట్రిప్స్ వేయడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఇదే రోడ్డు 30 కిలోమీటర్స్ వెళ్ళే బదులు బ్యాక్ వెళ్ళిపోయి హైవేకి క్యాంపింగ్కి సార్. ఓకే, తలైమాలి దగ్గర నైట్ క్యాంపింగ్ బాగుంది, ఫ్రీగా ఉంది. ఫ్రీ అంటే కాస్ట్ ఉండదు. కొంచెం చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, చాలా ఫ్లాట్ ల్యాండ్. ఓకే సార్, దగ్గర వెళ్ళండి నైట్ క్యాంపింగ్. థ్యాంక్ యూ సార్.
సో ఆయన చెప్పారు కదా, ఈ రూట్ కన్నా మీరైతే హైవే పట్టుకొని వెళ్ళిపోండి, అది కొంచెం సేఫెస్ట్ అండ్ అది బాగుంటుందని. కాకపోతే మేము ఇదే వేలో వచ్చాం కానీ ఈ వే ది బెస్ట్ వే. చూస్తున్నారు కదా, లొకేషన్స్ అయితే అదిరిపోయాయి అనమాట. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ మౌంటైన్స్ మీద ట్రీస్ కానీ, ఆ క్లైమేట్కి ఆ క్లౌడ్స్ కానీ. సో లొకేషన్స్ అయితే ఈ వేలో ది బెస్ట్ మాట. మీరు హైవే మీద వెళ్ళిపోతే మీకు టైం సేవ్ అవ్వచ్చేమో, కానీ ఈ లొకేషన్స్ అయితే మీరు ఎక్కడైతే చూడలేదన్నమాట. ఈ మౌంటైన్స్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, మనం డియోమాలి ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ ఈ వేలో వెళ్తే మాత్రం ఈవినింగ్ టైం మేము వెళ్తున్నాం. చాలా బాగున్నాయి. ఆ క్లౌడ్స్ ఫార్మేషన్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఒక్కొక్క ట్రీ అక్కడ చెట్లు ఉండడం కానీ చాలా బాగుందన్నమాట. నేను మీకు చెప్పలేకపోతున్నాను, కానీ వ్యూస్ అయితే చాలా బాగుంది. మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా డియోమాలి వెళ్ళినట్టయితే, ఇప్పుడు మేము ఏదైతే సాలూరు నుంచి వచ్చామో సేమ్ అదే వే రండి. ఇఫ్ ఇన్కేస్ మీకు కావాలన్నా సరే నేను నా ఈమెయిల్ ఐడికి ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు ఈ ట్రిప్ ప్లాన్ మొత్తం మీకు సెండ్ చేస్తాను. సో ఈ లొకేషన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఎవరేం చెప్పినా హైవే మీద నుంచి వెళ్ళకండి, ఇటువైపు నుంచే రండి. ది బెస్ట్ వ్యూస్ అయితే మీకు మెమరీస్ కింద క్రియేట్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, టైము జస్ట్ 5:20 అవుతుంది. బట్ ఈ రోడ్ చూసారా, మొత్తం పొగమంచుతో అయితే కప్పేసింది అనమాట. సో ఇలా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. 4:30 లైక్ అలా 5:30 ఆ టైం అవుతుంది. 5 కూడా అవ్వట్లేదు అనుకుంటా, నాకైతే ఎగ్జాక్ట్గా టైం అయితే చెప్పలేను. బట్ ఎర్లీగానే ఈవినింగ్ టైము. ఈ టైంలో కూడా మేము లైట్లు వేసుకొని మంచు కారణంగా వెళ్తున్నామంటే చూసుకోండి ఏ విధంగా ఉందో ఇక్కడ క్లైమేట్ అనేది. కానీ ది బెస్ట్ వే మాట, ఫుల్గా ఎంజాయ్ చేయడానికి, ఆ క్లైమేట్ చూసుకొని వెళ్ళడానికి చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం. ఇలా వెళ్తే డియోమాలికి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉంటుంది. సో వీడియో క్వాలిటీ అయితే చాలా డల్గా వస్తుంది, ఎందుకంటే లో లైట్ కారణంగా. నేను ఇప్పుడే చూసుకున్నమాట, ఇంత లో లైట్లో వస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది ఆఫ్టర్ ఎడిటింగ్కి కూర్చున్నప్పుడే. సో మేమైతే ఎర్లీగానే వద్దాం అనుకున్నాం, కాకపోతే చాలా లేట్ అయిపోయామన్నమాట. చూస్తారు కదా మేము టెంట్ సెటప్ ఎలా చేసుకుంటున్నాము ఏంటనేది. సో అటువైపు ఇటువైపు ఆ 2 స్టిక్స్ని అరేంజ్ చేసుకుంటే ప్రాపర్గా ఇలాగ వస్తుంది అన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ టెంట్ అయితే ఫైనల్గా ఇలాగైతే రెడీ చేసాం. సో ఫైనల్గా టెంట్ అయితే రెడీ చేస్తామన్నమాట. పక్కనే ఒక రెస్టారెంట్ టైప్లో ఒకటి పెట్టారు. సో ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇద్దామంటే ఓన్లీ పిజ్జాసే ఉన్నాయని అయితే చెప్తున్నాను అనమాట. ఇదైతే మార్నింగ్ వ్యూ అన్నమాట. డియోమాలిలో మార్నింగ్ వ్యూ ఎలాగుందో చూడండి ఒకసారి, చాలా బాగుందన్నమాట. వర్త్ అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి చూసే అంత ఏముందంటే ఇదే అని చెప్తాను. చాలా బాగుంది ఆ వే కానీ, ఆ పాత్ కానీ, సో అక్కడ ఉన్న క్లైమేట్ కానీ చాలా బాగుందన్నమాట. సో మా వాడైతే వచ్చాం కదా, ఏదైనా డిఫరెంట్ చేయాలరా అంటే అక్కడ ఉన్న ఒడియా సాంగ్స్, భోజ్పూర్ సాంగ్స్ తీసుకొని దాంతో ఒక వీడియో అయితే చేస్తున్నాం. చూడండి ఎలాగుందో. సో అక్కడ అదైతే తీసేసుకొని వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ టెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎప్పుడైతే మనం టెంట్ వేస్తామో, వేసేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో తీసేటప్పుడు కూడా అంతే కష్టంగా ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ మళ్ళీ ఎలాగైతే అరేంజ్ చేసామో అలాగే మళ్ళీ తీసేయాలన్నమాట. సో ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఆ బ్యాగ్స్లోకి అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు టెంట్ని. సో స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఇది డే 2. సో ఇక్కడి నుంచి వీడియోనేమో నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూ చేస్తాను. సో ఎవరైనా ఇప్పటికొచ్చి ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.